కాసేపట్లో న్యూ ఇయర్ జోష్ సిద్ధం కాబోతుంది. దానికంతా కూడా యూత్ కానీ ప్రతి వైజాగ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సంబరాన్ని అంటున్నాయి. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు, లైవ్లో మనకి మరిన్ని వివరాలు అందిస్తారు. నాయుడు, చెప్పండి, విశాఖ వాసులు న్యూ ఇయర్ని ఎలా వెల్కమ్ చెప్పబోతున్నారు, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఇప్పుడు వైజాగ్ లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి అంతా రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఆల్రెడీ న్యూ ఇయర్ జోష్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది వైజాగ్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చాలా మంది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? మేమైతే న్యూ ఇయర్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నా. ఇక్కడ ఈవెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుల్ హ్యాపీ. ఈ న్యూ ఇయర్ నుంచి మా లైఫ్ కూడా న్యూ చేంజ్ కావాలనుకుంటున్నాం. అందరం మా ఫ్రెండ్స్ తో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. న్యూ ఇయర్ లో కొత్తగా జోష్ స్టార్ట్ చేయాలని వీళ్ళంతా ఫ్రెండ్స్ తో సహా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఆల్రెడీ పిల్లలు కానీ పెద్దలు వీళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ ని? న్యూ ఇయర్ చాలా హ్యాపీగా ఉన్నది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనం అందరం కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో అంటే ఆల్రెడీ 2025ని సో పూర్తిగా కొద్ది క్షణాల్లోనే వెనక్కి వెళ్ళిపోతుంది. 2026 రాబోతుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా అంటే ఇప్పుడు కష్టాలు బాధలు ఇవన్నీ పోయి కొత్తగా స్టార్ట్ చేయడం కోసం ఈ జోషా కొత్తగా మనం 2026లో హ్యాపీగా ఉండడం కోసం 10 మందితోనే కలిసి మనం ప్రతి కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలి, బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. సో వాళ్ళు ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు, సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అడుగుదాం. టూరిస్టులు కూడా ఉన్నారు. సో హౌ డు యు ఎంజాయింగ్ ద న్యూ ఇయర్? వెల్కమ్. I am enjoying very well. This is my first time in Vizag. So where you came from? I came from Hyderabad. Okay. Yes. So are you enjoying in Visakhapatnam? Yeah. Thank you. వీళ్ళంతా ఆల్రెడీ టూరిస్టులు కానీ వీళ్ళు బయట ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఈ రోజు వైజాగ్ లో ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ తో వీళ్ళంతా కూడా వచ్చారు. సో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటో ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. సో వీళ్ళు ఎలా మాట్లాడుతారు? సో హౌ డు యు ఆర్ ఎంజాయింగ్ ఇన్ వైజాగ్? సో హౌ ఇట్ ఈస్? More fun. Where you came from? In Hyderabad. How you are welcoming to the new year 2026? కూర్చొని ఫుడ్ తోని స్టార్టర్స్ తోని ఎంజాయ్ చేశారు కాబట్టి ఇప్పుడైతే So how do you welcoming the 2026? మీ చైర్స్ లో అలా కూర్చొని సినిమా చూసినట్టు చూడకూడదు, గట్టిగా ఎంజాయ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ. సో జోష్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి? ఎలా సెలబ్రేట్ చేసుకో ఇప్పుడే వచ్చామండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఇంకొక 1 hour తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆల్రెడీ అంటే ఇప్పుడు కొద్ది సాడ్ సిచ్యువేషన్ లో ఉన్నారు, హ్యాపీ సిచ్యువేషన్? హ్యాపీ. సో ఇంకా ఎంజాయ్మెంట్ పెరుగుతుంది. ఇంకా మెల్లగా పెరగాలి. ఎంత పెరుగుతుందో చూద్దాం. 1 hour లో ఎంత పెరుగుతుందో చూద్దాం. పెళ్లి చేసుకోవాలి, సంబంధాలు ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ అంతా కూడా ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చామని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఆ జోష్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు సో విశాఖలో టూరిస్టులు కావచ్చు, యువత కావచ్చు, వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళ జోష్ ని మనం కూడా పూర్తి స్థాయిలో చూస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోకపోతే ఇక్కడ కొంతమంది ఎలా సెలబ్రేట్ చేసుకో ఎలా ఉంది? సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోండి అందరూ. ఫస్ట్ హెల్త్, ఆ తర్వాత వెల్త్, అదే ఈ రెండు చూసుకుంటే లైఫ్ నెక్స్ట్ న్యూ ఇయర్ కూడా చాలా